మెయిన్ పాయింట్ అదిగా మీ వల్ల ఇక్కడ వర్క్ జరిగేది ఉంది. ఇప్పుడు ఈ మేడం ఉంది లావణ్య మేడము అమిత్ వీళ్ళు 3-4 నెలల క్రితం ధ్యానం తెలిసినా కానీ వాళ్ళు సీరియస్ తీసుకోలేదు. ఇక్కడి నుంచి చంద్రపురి కాలనీ 4 నెంబర్ మేడం ఇది 4 నెంబర్ 4 నుండి ఎల్బీ నగర్ శాతవనగర్ కాలనీకి వచ్చి నిర్మలా పిరమిడ్ ధ్యాన మందిరంలో రోజు ఉదయం సాయంత్రం చేసారు. గంట ఫస్ట్ 30 నిమిషాలు, అరగంట, గంట. బాబు బలవంతంగా ఆయనకు ఇష్టం లేకుండా వచ్చాడు. కొన్ని రోజులు, ఒక నెల రోజులు ఇష్టం లేకుండా అమ్మ కోసం వచ్చాడు. తర్వాత అలవాటు పడిపోయాడు. ఇప్పుడు ఓ సాహసం పడితే పేకాట ఆడతారు, సోపతి పడితే పేకాట ఆడతారు అన్నట్టు బాబు ధ్యానం చేయడానికి వచ్చి ధ్యానం నడుచుకున్నాడు. అట్లుంటుంది. ఇప్పుడు ఏమైంది, ఆయన ఎంతవరకు చేసిండు? 11 రోజులు. ఆ బాబు ఆయన డిగ్రీ చదువుతుండు, 2nd ఇయర్. ఆ బాబు ఈ బాబు ఉండబట్టి ఇంతవరకు ఒకసారి మొదలు పెట్టిందమ్మ. ఇప్పుడు మేడం వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు వచ్చినందుకు మాకు ఇక్కడ ధ్యాన మందిరం కావాలి, 2 నెలలు తెలుసుకున్నారు. వచ్చి సార్లు ఇక్కడ కలిసిపోయినారు. మళ్ళీ మేము వచ్చినాం, ఇట్లనే శనివారం వచ్చినాం, శుక్రవారం వచ్చినాము. వేమారెడ్డి సార్ ఫోన్లో మాట్లాడినాం, లేడు. శనివారం వచ్చినాము, వస్తే ఉండు కూర్చో అన్నాడు. కూర్చున్నాము, మాట్లాడినాము. నెల క్రితం వచ్చిపోయింది మేడం. కానీ అదే అట్లానే నాకు పట్టించుకో అంటే మేడం నాకు చెప్పలేదు, మా భార్యకి చెప్పింది, నాకు చెప్పలేదు. అంటే పిరమిడ్ చూసి వచ్చినాము అంటే నాకు కూడా తెలుసు. ఇక్కడ చంద్రపురి కాలేజీలో పిరమిడ్ ఉన్న సంగతి తెలుసు. నిర్మలా మేడం ఉంది కదా, నేను లాస్ట్కి మాట్లాడిన మేడం అక్కడికి వస్తుంది చెప్పింది. కానీ సీనియర్ సిటిజన్ పైన కట్టారు అంటే అది మనకంతా దాన్ని తాటి పెట్టలేదు మేడం. ఈ మేడం వచ్చినాక కూడా నాకు చెప్పలేదు. మా మేడం చెప్పింది, మా భార్య చెప్పింది, ఆమె నాకు చెప్పింది. సరేలే వాళ్ళు ఇప్పుడు ఇది పిరమిడ్ అంటే ఎట్లుంటుంది మేడం, ఇది ఒక అగ్నిగుండం. ఇప్పుడు ఒక దేవాలయంలో గర్భగుడిలో విగ్రహ ప్రతిష్టాపన చేసినాక రోజు ధూపారాధన జరగాల్సింది, అంతే కదా సార్. ఇప్పుడు జరుగుతూనే దాని చుట్టుపక్కల